సో అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంతోపాటు సరే ఇక్కడ ఉత్సవాలు జరిగే సందర్భంలో మీరు గత కొన్ని నెలలుగా మీరు కూడా అందులో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మీరంతా సహకరిస్తా ఉన్నారు. మీ అందరికి కూడా అభినందనలు. సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఉత్సవాల్ని ఇది తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికే ఉత్సవాలు జాతరకు సంబంధించి 150 కోట్లు, అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, మా లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ పనిచేస్తూ వీటి నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయాల్సిన ఏమైనా అవసరం ఉందా, కావాల్సిన నిధులు అటువంటి వ్యవహారాలు నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా, చేయాల్సిన పనులు వాటన్నిటిని కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. ఇంకా కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతా ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సారలకుల యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు వారి ప్రజలపైన అందరిపైన ఉండేటట్టుగా కోరుకుంటున్నాను.